నమస్తే మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మరి 12 రాశుల వారి గ్రహాల స్థితిగతుల్ని మనకు తెలియజేయడానికి ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా నర్మదా. గురుగారు, మార్చి నెలలో మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. ఓకే. ఏలినాటి శని అతి తక్కువగా పట్టుకున్నటువంటి రాశి అనమాట. వదిలేస్తుంది కాబట్టి ఎన్నాళ్ళు కష్టపెట్టాను కదా అని జాలిపడి శనీశ్వరుడు వదిలేస్తున్నాడు. కాబట్టి హయ్యెస్ట్ రేట్లో ఈ యొక్క మకర రాశి వాళ్ళు కోర్టు సమస్యల్లో భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ లబ్ధి పొందేటటువంటి 12 రాశుల్లో ఈ మకర రాశి వాళ్ళే లబ్ధి పొందుతారు. కాబట్టి అంటే వీళ్ళ గొడవ ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. విత్ ఇన్ ఈ మంత్లో వీళ్ళ కోర్టు సమస్యల నుంచి బయటపడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి, రిలీవ్ అయిపోతారు. ఆ విధంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనేస్తారు. ఆల్రెడీ కొనేసారు, వాళ్ళు ఆ ఈఎంఐలు కట్టుకుంటున్నారు. అయితే ఈ లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మళ్ళీ వీళ్ళు మిగతా నెక్స్ట్ బ్యాచ్లో కొనడానికి అవకాశాలు ఉంటాయి. అయితే వీళ్ళకి భార్యాభర్తల మధ్య చాలా విచిత్రమైనటువంటిది అనమాట. ఈ ఏలినాటి శనిలో గొడవలు ఎందుకు వస్తాయో. ఇప్పుడు ఇల్లు కొనుక్కున్నాడు అల్లుడు, కట్నం 2 కోట్లు ఇచ్చాడు మామగారు. ఆ స్థలం రూపంలో ఇచ్చినటువంటి స్థలానికి అతిథిలు ఉపయోగించి మామగారు నా బిడ్డకి నేను ఇల్లు కట్టించేస్తే నెలకు 1,00,000 2 లక్షలు వడ్డీ వస్తే రెంట్ వచ్చేస్తుందన్న ఉద్దేశంతో అత్యుత్సాహంతో ఆ అల్లుడి దగ్గర అప్పు చేశాడు. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి నువ్వు అప్పిస్తే ఒక 45 లక్షలు ఎంతో నేను నీకు నెల నెలా కడతానని తీసేసుకున్నాడు, ఇల్లు కట్టేశాడు. ఆ ఈఎంఐ కట్టలేనప్పుడు ఏమవుతుంది, అల్లుడు ఈగో రైజ్ అవుతుంది. ఈ విధమైనటువంటి పెట్టి కారణాలతో ఈ యొక్క గొడవలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇదన్నీ ఉదాహరణగా మనం చెప్తున్నాం అర్థం అవ్వాలని. సో ఈ అంతకు మించి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి పెద్ద సమస్యలు ఏం లేవు. అంటే ఆర్థికంగా స్తంభింపబడతారు వీళ్ళు. కుటుంబ సభ్యులకే ఇస్తాడు, బ్రదర్కో మామగారికో భార్యకో అట్లా. అండ్ స్టాగ్నెంట్గా స్టిల్ వాటర్ లాగా ఆగిపోయి ఉంటుంది అనమాట. 4వ ఇంట్లో గురుడు కాబట్టి, అర్ధాష్టమ గురుడు కాబట్టి. అలాగే మకర రాశి వారి ఆడవారికి కానీ మగవారికి కానీ ఏ విధంగా ఉంటుంది? హ్యాపీగా ఉంటారు వాళ్ళు, ఫ్రీ బర్డ్స్. మకర రాశి వాళ్ళు ఏంటి పట్టుకున్నది వదలరు. కాకపోతే ఇక్కడ ఏంటంటే భర్తకి భార్య దూరంగా ఉద్యోగరీత్యా లేకపోతే గొడవల రీత్యా కొంతమంది అనుకోండి ఉండడం జరుగుతుంది. కానీ బట్ ఇవన్నీ కూడా ఈ నెలలో అవన్నీ సమసిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇందులో ఉన్నటువంటి మహిళలు దే ఆర్ వెరీ హ్యాపీ. బికాస్ స్త్రీలు ఆ భార్యల పరంగా ఈ మకర రాశి వాళ్ళకి భార్య తరపు నుంచి అత్తగారుల తరపు నుంచి రావాల్సినటువంటి ఆస్తులు వీళ్ళకి కలిసి వస్తాయి ఈ నెలలో. అలాగే స్త్రీలు కూడా మమ్మల్ని గుర్తిస్తున్నాడు, మామూలుగా సరదాగా పలకరిస్తేనే చాలా ఖుషి అయిపోయేటటువంటి అల్పసంతోషులు. కాబట్టి మహిళలు, ఈ మకర రాశి మహిళలు దే విల్ బి వెరీ హ్యాపీ విత్ దేర్ హస్బెండ్స్ అండ్ దేర్ ఇన్లాస్. అలాగే ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఏ విధంగా ఉంటుంది? వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మకర రాశి వాళ్ళు ఫస్ట్ క్లాస్గా ఉన్నారు, మంచి ఇన్కమ్స్ ఎన్కరేజ్ చేస్తున్నారు. అండ్ వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఈ ఎలక్ట్రానిక్ సంబంధము సాఫ్ట్వేర్ బిజినెస్లు చేసేవాళ్ళు మంచి లాభాలు తీస్తున్నారు. ఇనుము సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ అవి కూడా బాగా తీస్తున్నారు. అయితే ఈ యొక్క చిట్టిల వ్యాపారాలు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, స్వీట్ షాపులు ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు మాత్రం కొంచెం బాగుండలేదు. అండ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్లు, హ్యాచరీస్, పౌల్ట్రీస్ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా మంచిగా సభ్యంగా మంచిగా జరుగుతాయి. అలాగే ఈ మకర రాశి వాళ్ళకి సంతానం లేనటువంటి వాళ్ళకి దే హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. అండ్ వివాహాలు కానటువంటి వాళ్ళు, ఆడవాళ్ళు మగవాళ్ళకి వివాహాలు అయిపోతాయి. అలాగే వాళ్ళకి ఆర్థికంగా కానీ అంటే హెల్త్ పరంగా కానీ ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందంటారా? ఏలినాటి శని అనగానే కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, మానసిక అశాంతి ఉండడము అండ్ ఇంటెస్టినల్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి మకర రాశి వాళ్ళకి. ఇక ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఏంటంటే శత్రుపీడ. ఈ శత్రుపీడ ఎవరితో అంటే బయట వాళ్ళతో కాదు, అత్తగారితో మామగారితో భార్యతో. సో దిస్ ఇస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అలాగే గురుగారు, మనం చూస్తుంటాం చాలామందికి అంటే పెద్దవారిలో మొక్కల నొప్పులు కానీ వాళ్ళు ఎక్కువ ప్రాబ్లమ్స్తో నడుము నొప్పితో బాధపడుతూ ఉంటారు. సో మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? కాల్షియం డెఫిషియన్సీ మెయిన్ ప్రాబ్లం దీనివల్ల. ఇప్పుడు కుజుడు శని కలిశారు, కాల్షియం డెఫిషియన్సీ గ్యారంటీగా వస్తుంది. మకర రాశి వాళ్ళకి 100% మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ సర్జరీస్ జరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అందుకని వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళు ఆల్రెడీ మకర రాశి వాళ్ళు ఇంచుమించు చాలామంది సన్నగా పుల్లలాగా ఉంటారు. 0 సైజ్ కరీనా కపూర్ లాగా జిమ్కి వెళ్లకుండానే ఆ బాడీస్ మెయింటైన్ చేస్తారు లేడీస్. మకర రాశి వాళ్ళని చూశాను నేను. కాబట్టి వాళ్ళకి పెద్ద ఆ లేడీస్కి
పెద్ద ప్రాబ్లం లేదు. ఈ మగాళ్ళకి మాత్రము మోచెప్పల ఆపరేషన్లు, ఆ తర్వాత కాల్షియం డెఫిషియన్సీ వల్ల బోన్స్ టాబ్లెట్లు మింగడమే అన్నమాట వీళ్ళు. సో సంహౌ ఈ ఏదో ఒక విధంగా ఎల్నట్స్ని వీళ్ళ బోన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. లేకపోతే హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ అవ్వడము, లేకపోతే రూట్ కెనాల్ టీత్ ప్రాబ్లమ్స్ రావడము, ఇలాంటివి జరుగుతాయి. అలాగే మరి ఈ రాశి వారు ఎటువంటి రెమెడీస్ పాటించాలి? ఎలినట్స్కి ఏం చేస్తాం మనం? శని జపం, శని స్తోత్రాలు చదువుకోవాలి. శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయడం ఒకటి. రెండోది నవగ్రహాల చుట్టూ తిరగడం, శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం రెండోది. వాళ్ళే మంత్రాలు ఏం అవసరం లేదు. ఓం శనేశ్వరాయ నమః. నెక్స్ట్ మూడవది శ్రీ ఆంజనేయ స్వామి వారిని కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ శనివారం నాడు మన ఇంట్లో పూజ చేసుకోవడమే. దీనికి చక్కగా మంత్రాలు రావనుకోండి, ఓం నమో నారాయణాయ, ఓం హం హనుమతే నమః, అంతే. దేవుడి పూజ అంటే రెస్పెక్టింగ్ ద మదర్ అండ్ ద ఫాదర్. సో ఏ విధి విధానాలు ప్రత్యేకంగా ఏమైనా ఉంటుందేమో, నేను చేసిన పూజ దేవుడు రిసీవ్ చేసుకుంటాడో ఈ చేసుకోవడానికి ఏ సందేహాలు అక్కర్లేదు. మీకు తోచిన విధంగా చక్కగా మనకు వచ్చిన విధంగా ఆ భగవంతుడిని మీరు చేసుకున్నట్లయితే తప్పకుండా మీరు మీ సమస్యల నుంచి బయటకు వచ్చేస్తారు. ఓకే.